మీ ఇంట్లో ఎవరైనా అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్నారా? ఫలానా నిమ్న కులస్తుడెవరైనా దప్పికేసి దాహం అడిగితే మీరు రోజూ వాడే పాత్రలోనే మంచినీళ్ళిస్తారా? ఇవి లెక్కలు. వీటికి అవును అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ మన చక్కదనాల్ని లెక్కలేసి మరీ చెప్పింది ఒకానొక అంతర్జాతీయ సర్వే సంస్థ. మన జనాభాలో దాదాపు 27% మంది టచ్ మీ నాట్ అనబడే ఈ సంస్కృతికి అంటిపెట్టుకునే ఉన్నారన్నది ఇక్కడ సిగ్గుపడిపోవాల్సిన సంగతి. దేశంలోని 8 మూలాల్ని జల్లెడపట్టి దాదాపు 42,000 కుటుంబాల్లోకి తొంగిచూసి వాళ్లు పాటించే కట్టుబాట్లను చదివి పేపర్ల మీద పెట్టిన యుఎస్ లోని మేరీలాండ్ యూనివర్సిటీ రీసెర్చర్లు అన్టచబిలిటీ స్టిల్ అలైవ్ ఇన్ ఇండియా అంటూ ఏకవాక్య తీర్మానంతో ముగింపునిచ్చేశారు. 30% మంది హిందువులు, 23% మంది సిక్కులు, చివరకు 18% మంది మహమ్మదీయులు కూడా కులాల్లో చిన్నా పెద్ద చూడక తప్పడం లేదంటూ సిగ్గుపడిపోకుండా సెలవిచ్చుకున్నారన్నది సదరు సర్వే సారాంశం. దళితుల్ని దగ్గరికి రానివ్వడమే ఒక నేరంగా భావించే అలవాటు ఉత్తరాదిలో ఎక్కువని, మధ్యప్రదేశ్లో మరీ ఎక్కువని తేలిపోయింది. బాగా వెనకేసుకుని ఆర్థికంగా ఎదిగిన స్థితిమంతుల్లో కూడా మనుషులంతా ఒక్కటేనన్న ఆ ఫీల్ కొంచెమైనా కనిపించకపోవడమే విచిత్రం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మన మధ్య కులాంతర పెళ్లిళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆ మాటకొస్తే మన పక్కింట్లో అద్దెకుండేవాళ్లు ఏ కులపోళ్లన్న పట్టింపులు ఇవాళ రేపు దాదాపుగా లేనట్లే లెక్క. అయినా మన గుండెల్లో మాత్రం ఆ కులం కప్పు ఎందుకింకా బతికే ఉన్నట్లు. నగరం ముదిరి నాగరికత పెరిగి ప్రపంచం చిన్నదవుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరాలు తగ్గిపోతున్నాయని, తన మన అనే తేడాలే గల్లంతైపోతున్నాయని ఎవరైనా ఎక్కడైనా అంటే దానిమీద ఇదొక పెద్ద ఇంటూ మార్క్ లాంటిది. సెల్ ఫోన్ సిగ్నల్స్ కాదు, వైఫై సేవల్ని కూడా పల్లె పల్లెకు వ్యాపింపజేసుకుంటున్న మన ఆధునిక వరవళ్లకు జేజేలు చెప్పుకుందామా? లేక ఆ పల్లె మూలాల్లో ఇప్పటికీ దాక్కునే ఉండిపోయిన అంటరానితనాన్ని చూసి మన మీద మనం జాలిపడిపోదామా? అర్థం కాదు. ఊరికి అటూ ఇటూ విసిరేసినట్లుండే ఆ మాలవాడలు, మాదిగ బస్తీలు ఇప్పటికీ జనజీవన స్రవంతికి 1/2 కిలోమీటరు దూరంలోనే బతికేస్తున్నాయంటే మన గొప్ప గొప్ప ఇన్నోవేషన్లకు, సూపర్ డూపర్ స్పెషాలిటీలకు, స్మార్ట్ సిటీల నిర్మాణాలకు పరమార్థాలేంటన్నదే ప్రశ్న. మంచి కోసం మారు, మతం కోసం కాదంటూ అప్పట్లో గాంధీ మహాశయుడే మన గుండెల మీద దండోరా వేసి వెళ్లిపోయారు. అయితే ఇవాళ అన్నీ మత మార్పిళ్లే తప్ప మనిషి మైండ్ సెట్ లో మిల్లీమీటర్ అంత మార్పులైనా లేకపోయాయి. అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం అంటూ 60 ఏళ్లకు ముందు నుంచే పటిష్టమైన చట్టం ఒకటి అమలైపోతోంది. మనం చదువుకున్న చిన్నప్పటి పుస్తకాల వెనక పేజీ తిప్పి చూస్తే అంటరానితనం నేరమనే ముద్రాక్షరాలు ఇప్పటికీ మెరుస్తూ కనిపిస్తాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల పేరుతో చెళ్లు మనిపించే కొరడాలు, ఈడ్చితన్నే కోర్టు తీర్పులు ఇప్పటికీ బేషుగ్గా అమలైపోతున్నాయి. అయినా సామాజిక మార్పు నుంచి కుల ధృవీకరణ అనే ఎలిమెంట్ ని వేరు చేసి చూడగలిగే పరిస్థితులే లేవంటూ మన యంత్రాంగాలే చేతులెత్తేసిన పరిస్థితి. అక్షరాస్యత పెరిగితే అంటరానితనం కుంగుతుందన్న ఆ చిన్నపాటి ఆశ కూడా ఇప్పుడు చచ్చిపోయింది.